ఖతర్నాక్ కామెడీ షో సంతా శుక్రవారంలో ఇప్పుడు ఒకేలా పంచలేయడానికి ఒకేలా స్కిట్లు చేయడానికి ఏదైనా ఈ స్టేజ్ పైన ఉన్నప్పుడే చెయ్యాలా అందరినీ నవ్వించాలా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆడు రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇదేరా నా బిజినెస్ రామ్ ప్రసాద్ స్క్రాప్ కొట్టు. రామ్ ప్రసాద్ స్క్రాపా? రామ్ ప్రసాద్ స్క్రాపా? ఏంటి బ్రో అంత మాట? రామ్ ప్రసాద్ బెస్ట్, రామ్ ప్రసాద్ స్క్రాప్ కొట్టు పెట్టుకున్నాడు అంతే. జాబ్ ఇస్తా అంటే ఏదో కొత్త జాబ్ అనుకున్నా, చెత్త జాబ్ ఇస్తావా? అరే ఎక్కడరా నీకు జాబ్? స్క్రాప్ కొట్లో మామూలు విషయం కూడా లాభాలు ఉంటారా? ఏముంటాయి? మామూలు కూడా తెలరా చెప్తా. కొత్త వాటితో బతకడం గ్రేట్ కాదురా, చెత్త వాటితో బతకడం గ్రేట్. ఏంటి బాబా అన్న? ప్రపంచంలో పనికిరాని మనిషి ఉంటాడు కానీ పనికిరాని వస్తువు అంటూ ఉండదు తెలుసా? అదేలా నేను మార్కెట్ లో పెట్టాం, రూపాయికైనా కొంటాడు నిన్ను. కొడు. అదే నువ్వు తాగేసిన బాటిల్ మార్కెట్ లో పెడితే 2 రూపాయలు. ఇది సో అందుకనే స్క్రాప్ కొట్టిన చీప్ గా చూడకూడదు, అర్థమైందా? జాబ్ చూసుకో, కస్టమర్లు వస్తారు చూసుకోండి. అన్నా నమస్తే అన్న. నమస్తే రా, ఏం తెచ్చావు చెప్తా. ఈ రోజు ఇదిగో ఫుల్ చెత్త తెచ్చిన, ఒకసారి జోక్తే 50 కేజీలు ఉంది, 500 వస్తుంది. అటు సైడ్ ఏం పెట్టలేవు కదా? అటువైపు పనిచేది అది, అటువైపు పనిచేది అది, ఇటువైపు పనిచేస్తుంది. 500 రూపాయలు అసలు ఏమున్నాయో తెలిసి ఇందులో చూపించు. ఒక్కసారి చూస్తే షాక్ అవుతావు. దీనికి అసలు ఒక్క బొక్క కూడా లేదు. ఎంత బొక్కేగా, ఎంత బొక్కేగా. ఎవడురా నువ్వు? సార్ చెప్పండి. ఈ టీవీ తీసుకోండి, నాకు అసలు పని చేయట్లేదు. కొత్త టీవీ బాగానే ఉంది, అమ్మేస్తున్నారా? కొత్త టీవీ కానీ జబర్దస్త్ వస్తుందా? వస్తుంది. అందులో రష్మిని చూసి మా తాత వేడెక్కిపోతున్నాడండి. ఓహో. నెక్స్ట్ డే శ్రీదేవి రామ కంపెనీ వస్తుందా? అందులో కూడా రష్మిని చూస్తున్నాడు, మళ్ళీ వేడెక్కిపోతున్నాడు. హ్యాపీ తాత బతుకుతున్నాడు కదా, ఎందుకే బాధ పెట్టడం? వాడు చేస్తే నాకు ఆస్తి వస్తుంది, వాడు చావట్లేదు ఆమె టీవీలో చూసి. ఓ పంచి డైరెక్ట్ తీసుకుని చూసి చచ్చిపోతారు ఖచ్చితంగా. అరే పాల్తులారా, అరే ఓ అరే మీ డబ్బులన్నీ గూగుల్ పే చేస్తాం, వెళ్ళిపోండి. అలాగే అలాగే మీద చెత్త ఎరుకోండి త్వరగా. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతూ ఏరియా నాదేనే. ఈ ఏరియా ఇది కదా నాదే. హలో మధ్యలో వచ్చావు? ఇదే. అయ్యో నాదబ్బా ఇది. ఇది నీది కాదు, నాది కాదు, నా మందు బాటలదే. ఏ మందు బాటలు కాదు నాదబ్బా. యాడ దొరికింది సంతరా ఇదే? ఏం తెచ్చారు చెప్పండి. రాడండి రాడండి. ఇది వచ్చేసి పెద్ద రాడ్డు, ఇది వచ్చేసి మిడిల్ రాడ్డు. ఎంత ఇస్తారు చూడండి. రాడ్డు తీసుకో. ఈ సైలెన్సర్ నా బండిది. హలో, అది నీది కాదు నాకు తెలుసు. మరి ఎవరిది? అది మా ఈది చివరి దొరబాబు గారిది. దొరబాబుదా? ఏ రోడ్ లో పెడతా రోడ్డు తోలుతున్నట్టున్నాడు, ఎట్లా పాడు చేస్తాడు చూడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమున్నాయమ్మా? చెప్పులు. అయ్యో ఇన్ని చెప్పులు ఉన్నాయటే. ఆ రోజు గుడికాడికి వెళ్ళేది అందుకా నువ్వు? వస్తే గుడికాడిది కాదే, మా గుడిసి కాడిది. ఇది ఆటో స్టీరింగ్ లో ఉంది, మరి ఆటో ఎక్కడ? ఇక్కడే ఉందిలే, ఇక్కడే ఉందిలే. ఓకే, ఇంకేమున్నాయమ్మా? ఇగో నా దగ్గర చూసుకోండి. ఓ అమ్మా, ఆ డబ్బాలు అంటారు 100 రూపాయలు కూడా రావడానికి. ఏటి 100 రూపాయలు రాదంటే ఏం మాట్లాడుతున్నావు? ఏం డబ్బాలు తెలుసావి? ఏం డబ్బాలు? పికిల్స్ డబ్బాలయ్యి. పికిల్స్ డబ్బాలా? పికిల్స్ డబ్బా ఫుల్ రిచ్. ఈ మాత్రం కొనలేనాడు నువ్వు పిల్లలతో కాపురం ఏం చేస్తావో? పిల్లలకి అవి ఇవి ఏం కొని పెడతావురా? నీ మొలతారు తెగిపోను. అరే సామాన్లు సర్దీసి లారీ వస్తే ఎక్కించేసేయండి, కస్టమర్లు వస్తారు చూసుకోండి. ఇంకా ఏమండి? ఏంటండి? నువ్వేనా చెప్తాడువి? చెప్తాడు కాదు, చెత్త షాప్ ఓనర్ని. చెత్త షాప్ ఓనర్వా? మాది రాత్రి మనసు విరిగిపోయింది, 2 కోళ్లు మిగిలాయి. నువ్వు సామాన్యుడు కాదురా.
మంచాల ఇరిగిందండి. రాత్రి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది కదా, వాళ్ళ బ్యాటింగ్ చూసి విపరీతంగా ఎంజాయ్ చేశానండి, అంతే ఇరిగిపోయింది. కాదు ఇప్పుడు ఏంటి, ఎంత వస్తుంది చెప్పండి? ఎంత కొంత ఇస్తానండి, లోపల కాటా ఇగే చూస్తాం. ఇంతకీ ఈవిడెవరండి? చెత్త ఏరుకునేది అది. ఎక్కడ ఏరుకుంటారా? సొందులో ఏరుకుంటామండి. సొందులో తిరగండి, ఈసారి మా సొందులోకి రావచ్చు కదా. ఏ నువ్వు ఏరుకుంటావా? రే ఇంకేం తెచ్చావా? తెచ్చానండి, తీసుకొని రా. ఇదిగో ఈ సాప్ మొత్తం సిరిగిపోయింది చూడండి. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. ఒరే మంచం అంటే ఇరిగిపోయింది, ఓకే, సాప్ ఎలా చిరిపించేవరా? అదే నేను ఐపీఎల్ జరిగింది కదండి, మంచం ఇరిగిపోయిన తర్వాత సాప్ మీదకి వచ్చానండి. వాళ్ళ బ్యాటింగ్ లో సిక్స్ల మీద సిక్స్లు కొడుతుంటే చూసి కింద విపరీతంగా దొర్లేనండి, సాప్ మీద అరిగిపోయింది. ఇది ఏదో సిక్స్లు కొడితే చిరిగిపోయేలా లేదే. సరే నీకు ఎందుకు అవన్నీ, ఎంత ఇస్తావు చెప్పు. ఎంత కొంత ఇస్తా, కాటకేయండి. ఇంకేం తెచ్చావా? ఒక్కడ తెచ్చానండి. ఇగో నీ చీర చూడండి చిరిగిపోయింది, ఎంత ఇస్తారా? చీర ఎలా చిరిగిపోయిందిరా? నేను ఐపీఎల్ ఎన్నిసార్లు ఐపీఎల్ అవుతారా? ఆదివారం మ్యాచ్, శనివారం మ్యాచ్, ఐపీఎల్ గ్రౌండ్ లో ఉంది, ఇంట్లో అవుతుంది, అదొకటి ఇంట్లో. నిన్న 2 మ్యాచ్లు జరిగాయండి. 2 మ్యాచ్ జరిగిందిరా? ఏముంది అలా మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తున్నాను. క్లైమాక్స్ లో ఎవరు విన్ అవుతారని చాలా టెన్షన్ గా ఉన్నా. ఈ లోపు గాలికి ఒక చీర వచ్చి ఒళ్ళో పడింది, అంతే. ఆ కసితో అలా లాగి ఎంజాయ్ చేస్తూ దాన్ని చింపేసాను, అంతే అండి. ఆ టెన్షన్ చింపేసావా చీర? అవును. ఒరే ఇది ఐపీఎల్ డిపిఎల్ దొరబాబు ప్రీమియర్ లీగ్ లో ఉంది ఇది? లేదండి, ఐపీఎల్ మ్యాచ్ డైలీ చూస్తాను నేను. డైలీ చూస్తావా? నాకు బ్యాట్స్మెన్ అంటే ఇష్టం. ఎలా దొరబాబు ఎలా? దొరబాబు గారు ఐపీఎల్ ఈ క్రికెట్ మ్యాచ్లు గ్యాప్లు వస్తాయి కదా, అవును, అప్పుడేం చేస్తారు? బీపీఎల్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్. ఇవన్నీ కాదు కానీ మీకు రండి, లాస్ట్ టైం వచ్చారు కదా. అవును. 2 యాంటిక్ పీసులు ఉన్నాయి, కొంటారా? యాంటీ పీస్లా? యాంటీ పీసులు కాదురా, యాంటిక్ పీసులు ఉన్నాయి. చాలా జాబ్ తెచ్చాం, చాలా ఇంపోర్టెడ్. లాస్ట్ టైం మనకి పెట్టిన డీలే పెడదాం, చెరుకు 50-50 చేసుకుందాం, ఓకేనా? ఓకే, డీల్ మాట్లాడదాం. అరే ఆ యాంటిక్ పీసులు పట్టరా నుంచి తీసుకురండి. మనకు తెలిసినోడు ఉన్నాడు. మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా. ఎలిజబెత్ రాణి ఉంది కదా, అవును, ఆవిడ వాడిని అర్థం. ఓకే, నేనేం చేయను? నువ్వేం చేయొద్దు, అర్థం పట్టుకో. ఇది చాలా కాస్ట్లీ ఉంటాయి. ఓకే, ఇగో మైకిల్ చేసిన వాడి టిష్యూలు. నేను వాడిని కూడా ఉన్న టిష్యూలు. స్క్రాప్ కొట్లో యాంటిక్ పీస్ లో అమ్ముతున్న సమాచారం వచ్చింది. అవును, ఇగో అంత డైరెక్ట్ గా అలా చెప్తావా? ఎక్కడ పడితే అలాగే చెప్తావా? అంటే సార్ ఇది సాప్ సీచ్, నో డైలాగ్స్. నో డైలాగ్స్. థాంక్యూ సో మచ్ రా. సాప్ సీచ్ పోతావా? సో ఖుష్బు గారు స్కిట్ పరిస్థితి ఏంటి మరి? బాగుంది. ఆటో రామ్ ప్రసాద్ ఓవరాల్ బాగుంది. శాంతి మీరు అందరూ బాగా చేశారు. ఇట్ వాస్ నైస్, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆ ఆటో రామ్ ప్రసాద్ టచ్ ఉంది కదా, అది నిజంగా ఉంది. సో దాట్ ఈస్ ఎనఫ్. థ్యాంక్ యూ. శివాజీ గారు. రామ్ ప్రసాద్ బాగుంది, స్కిట్ అయితే బాగుంది, డెఫినెట్ గా నవ్విచ్చారు, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో జడ్జెస్, ఇట్స్ స్కోర్స్ టైం. ఖుష్బు గారు. The judges, Auto Ram Prasad and team ki scores 19 out of 20.